ఐక్యత, వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత. మేడే వర్ధిల్లాలి, మేడే మేడే. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా నారాయణఖేడ్లో ఈరోజు మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో అలా ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటి జెండాని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మేడే అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికుల యొక్క దీక్షా దినం. కార్మిక వర్గం తమ హక్కుల కోసం 8 గంటల పనిదినం కోసం ఈరోజు వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈరోజు మేడే అనేటటువంటిది వచ్చింది. చికాగో నగరంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున 8 గంటల దినం కోసం అట్లనే కార్మికుల హక్కులు కల్పించాలని చెప్పేసి మహార్యాలీ ప్రదర్శన నిర్వహిస్తుంటే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు, ప్రభుత్వాల గుండాలు అత్యంత కిరాతకంగా కాల్పులు జరిపితే అందరూ చనిపోయినటువంటి అమరుల యొక్క త్యాగంతో ఈ ఎర్ర జెండా అనేటటువంటిది వచ్చింది. ఆ రకంగా మేడే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మేడే స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళ ముఖ్యంగా మోడీ ప్రభుత్వం కార్మికులకు సంక్షేమం కోసం, కార్మికుల హక్కుల కోసం 29 రకాల అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్లతోని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వాటిని గతంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చినటువంటి పరిస్థితి. ఈ లేబర్ కోడ్లతోని కార్మికుల యొక్క హక్కుల్ని పూర్తిగా కాలరాసేసి ఉక్కుపాదం మోపాలని చెప్పేసి మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కార్మికులు శ్రమ చేయందే ఈ దేశ సంపద పోగుపడదు, ఈ దేశం అభివృద్ధి కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కార్మికుల యొక్క చెమట చుక్కలతోనే ఈ దేశం అభివృద్ధి అవుతుంది, ఈ దేశం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి శ్రామిక వర్గం మీద, అటువంటి కార్మిక వర్గం మీద, అటువంటి కార్మిక వర్గానికి హక్కు లేదని చెప్పేసి ఈరోజు మోడీ కుట్రలు చేస్తూ ఉన్నారు. సమ్మె హక్కు లేదని చెప్తా ఉన్నాడు, ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు లేదని చెప్తా ఉన్నాడు, ఈరోజు అడిగే హక్కే లేదని చెప్పేసేటటువంటి పద్ధతిలో లేబర్ కోడ్లు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గమైనటువంటిది. అట్లనే ఈరోజు ఉద్యోగ భద్రత అనేటటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. అంటే కార్మికుడిని పెట్టుకోవాలా తీసేయాలా ఎవరిష్టం అని చెప్తారంటే అది కాంట్రాక్టర్ ఇష్టం, లేదంటే యజమాని ఇష్టం అని చెప్తా ఉన్నాడు. అట్లా అంటే ఈరోజు కార్మికుని పెట్టుకున్న తర్వాత రేపే నువ్వు రావద్దు అంటే కార్మికుడు ఎక్కడికి పోవాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇట్లా కార్మికులకు భద్రతకు సంబంధించినటువంటి దాని కూడా ఈ లేబర్ కోడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అత్యంత హేయమైనటువంటి ఈ లేబర్ కోడ్లు, దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి ఇవాళ సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే కార్మికులకు కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసేటటువంటి, అట్లనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసేటటువంటిది డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు మే 20వ తేదీ నాడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు ప్రకటించినాయి. రేపు మే 20వ తేదీ నాడు మోడీ ప్రభుత్వం ఇప్పుడు నువ్వు ఈ రోజు నుంచి నువ్వు గుర్తుపెట్టుకో 20 రోజులు టైం ఇస్తూ ఉన్నాం. ఇవాళ 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనాలు 26,000కు పెంచాలి, అట్లా ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఈ ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 20వ తేదీ నాడు మోడీ ప్రభుత్వం గుండెల్లో పరిగెత్తేటటువంటి ప్రయత్నం ఈ కార్మిక వర్గం చేస్తారని చెప్పేసి, నీ మెడలు వంచే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కార్మిక వర్గానికి కూడా ఈ మేడే స్ఫూర్తితోని మే 20వ తేదీ నాడు జరిగేటటువంటి దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కార్మికులకు అందరికీ కూడా మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మిషన్ భగీరథ కార్మికులు, అట్లనే మధ్యాహ్న భోజనం కార్మికులు, ఆటో డ్రైవర్లు, అమాలి కార్మికులు అందరికీ కూడా మొత్తం కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పేరు పేరున వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.